వ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, బీసీలు అయినటువంటి ప్రాంతాల్లో, అట్లే వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి కాలనీల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని, శ్మశాన వాటికలు, అట్లే చదవడానికి స్కూళ్ళు కేటాయించాలని కోరుతూ గత 4 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో వ్యవసాయ ఖరీదు సంఘం, కేవీపీఎస్ కార్యకర్తలు గ్రామాన అట్లే పట్టణాల్లో అయితే వార్డుల్లో తిరిగి ఆ సమస్యలను గుర్తించి అని చెప్పేసి ఆలోచనతో ఇప్పటికీ ఒక దశ పూర్తయింది. రెండో దశ అన్ని గ్రామాల్లో ప్రజలు చైతన్యం చేస్తూ సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకుని వస్తూ ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఆగస్టు 24వ తేదీ పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టరించి దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని ఈ 2 సంఘాలు పోరాటం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి నన్నూరు గ్రామాల్లో మనం పరిశీలిస్తే 2 దళిత పేటలు ఉన్నాయి. ఒకటి తూర్పున, రెండవది పడమట ఉంది. మేము కేవీపీఎస్ వ్యవసాయ ఖరీదు సంఘం కార్యకర్తలుగా ఆ కాలనీలో పర్యటిస్తే ఇక్కడ మీరు చూస్తుంటారు అంబేద్కర్ నగర్, అంబేద్కర్ విగ్రహం ఆ ఎస్సీ పేటలో ఇప్పటికే ఆ కోరికని ప్రజలకు శ్మశాన వాటిక లేదు అనే విషయాన్ని వాళ్ళు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఎక్కడయ్యా చనిపోయిన వాళ్ళు పూడుస్తున్నారంటే గట్టు మీద వంకల్లో పూడ్చేస్తుంది దౌర్భాగ్య పరిస్థితి.